హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 5 ట్రేడ్స్ తీసుకున్నాను. 5 ట్రేడ్స్ లో నాకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఓకే, నా ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 53 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ బ్యాంక్ నిఫ్టీ కాల్ సైడ్. ఓకే, సెకండ్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కాల్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 66 పాయింట్స్. అండ్ నా థర్డ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ సిఈ, ఇది వచ్చేసి 35 పాయింట్స్. ఓకే, దాని తర్వాత సెన్సెక్స్ సెకండ్ హాఫ్ ట్రేడ్, ఇది పిఈ. దీని లోపల నాకు వచ్చిన పాయింట్స్ 18. అండ్ దీని లోపల 18 పాయింట్స్ కి నాకు ట్రైలింగ్ జరిగింది. నాకు మంచిగా అనిపించలేదు, బికాస్ మార్కెట్ లో బెస్ట్ ఆపర్చునిటీ ఉంది సెల్లింగ్ లో. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది, ఎఫ్ఈజీ లెవెల్ బ్రేక్ ఉంది సెన్సెక్స్ లో. బట్ మార్కెట్ ఏంటి అంటే ఇవాళ రెడ్ క్యాండిల్ ఎలా ఫాల్ చేసిందో అలాగే మళ్ళీ గ్రీన్ క్యాండిల్ తో దాన్ని కవర్ చేసింది, కాబట్టి ట్రేడింగ్ లో వెళ్ళిపోయాను. ఇక్కడ నాకు వచ్చిన పాయింట్స్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. సో నేను మళ్ళీ వెయిట్ చేశాను అక్కడికి వెళ్ళి రిజెక్ట్ రావాలని. అప్పుడు మార్కెట్ కొంచెం కింద పడుతూ పడుతూ 75,500 పి కన్నా కొంచెం పైకి వెళ్ళింది కదా. సో నేను 75,600 పి తీసుకున్నాను. అందువల్ల ఇక్కడ నాకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 98 పాయింట్స్. ఈ ట్రేడ్స్ అన్ని నా లాస్ రికవరీ గ్రూప్ లో నేను తీసుకున్నవి. అండ్ మీరు కూడా లాస్ రికవరీ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ లో డీటెయిల్స్ పెట్టండి, హాయ్ అని మెసేజ్ పెట్టండి, నేను డీటెయిల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ హాఫ్ కంప్లీట్ సిఈ ట్రేడ్స్ ఉన్నాయి, సెకండ్ హాఫ్ కంప్లీట్ మొత్తం పిఈ ట్రేడ్స్ ఉన్నాయి. ఓకేనా? ఎందుకు ఇలా అంటే ఇప్పుడు నేను చెప్తాను, వినండి. ఇప్పుడు నేను ఇక్కడ నా ఇండికేటర్ అనేది నేను క్రియేట్ చేసిన నా ఓన్ ఇండికేటర్, ఎక్కడికి వెళ్ళి కాపీ చేసింది కాదు, ఇది నేనే క్రియేట్ చేశాను. సో ఈ ఇండికేటర్ అనేది నేను పెడతాను మై స్క్రిప్ట్స్ లో ఏఎండి ఎఫ్ఈజీ. ఓకే, ఇక్కడ మీరు మార్నింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక బయ్యింగ్ ఎఫ్ఈజీ అనేది క్రియేట్ అయ్యింది. సో బయ్యింగ్ ఎఫ్ఈజీ క్రియేట్ అయ్యింది కాబట్టి మార్కెట్ లో మనం ఏం చేయాలి, ఈ బయ్యింగ్ ఎఫ్ఈజీ దగ్గర మార్కెట్ పైన లెవెల్ బ్రేక్ చేస్తే రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాలి. ఆ రీటెస్ట్ రివర్సల్ లో బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది రావాలి. కరెక్టేనా? అండ్ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ రాకపోతే ఏం జరుగుతుంది? సెల్లింగ్ జరుగుతుంది. ఇక్కడ మీకు ఎఫ్ఈజీ బ్రేక్అవుట్ ఇక్కడ నేను మన పీడిఎఫ్స్ లో కూడా నేర్పించానండి. ఓకే, సి ఇది బయ్యింగ్ ఎఫ్ఈజీ. బయ్యింగ్ ఎఫ్ఈజీ పై బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ వస్తే బయ్యింగ్. అలా కాకుండా బయ్యింగ్ ఎఫ్ఈజీ లెవెల్ బ్రేక్ అయ్యి కింద ఎక్కడైనా రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యి ఇలా రెడ్ క్యాండిల్ ఇచ్చినా, లేకపోతే ఆ పాయింట్ దగ్గర సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చినా మనకు మార్కెట్ లో ఫాల్ అనేది జరుగుతుంది. అందుకే సెకండ్ హాఫ్ లో ఏం జరిగింది అంటే, సెన్సెక్స్ గురించి మాట్లాడుతున్నాను. సెకండ్ హాఫ్ ట్రేడ్స్ వచ్చేసి 75,500 పి అండ్ 75,600 పి. ఇక్కడ ఏం జరిగింది? సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది క్రియేట్ అయ్యింది. అయిన తర్వాత కిందికి పడ్డది మార్కెట్, బట్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ సపోర్ట్ ఎక్కడ లేదు, అయినా పైకి వెళ్ళింది. సో ఇక్కడ నాకు 18 పాయింట్సే ప్రాఫిట్ బుకింగ్ అయ్యాయి. ఓకే, సో నాకు తెలిసి మార్కెట్ పడాలి, బికాస్ ఎఫ్ఈజీ దగ్గర రీటెస్ట్ జరిగింది అంటే ఫాల్ అవ్వాల్సిందే. అండ్ మీకు ఈ ఇండికేటర్ కావాలన్నా ఇండికేటర్ కామెంట్ పెట్టండి, లేకపోతే వాట్సాప్ లో ఇండికేటర్ డీటెయిల్స్ అడగండి, మీకు నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మళ్ళీ దాని తర్వాత కొంచెం పైకి వెళ్ళింది కదా, సో మళ్ళీ అదే ఎఫ్ఈజీ పాయింట్ దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ అయింది. రీటెస్ట్ కాగానే నో ఆర్డర్ బ్లాక్ లో ట్రేడ్ తీసుకున్నాను, 98 పాయింట్స్ క్యాప్చర్ చేశాను. అండ్ ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ టచ్ కాగానే ట్రేడ్ అనేది నేను ఎగ్జిట్ చేసేసాను. ఇవి నేను తీసుకున్న సెన్సెక్స్ లో ట్రేడ్స్. మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా తీసుకున్నాను కదా. బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఎఫ్ఈజీస్ వదిలేద్దాం. ఇప్పుడైతే ఎఫ్ఈజీస్ ఇప్పుడు హైడ్ చేస్తాను. దిస్ ఇస్ మై ఇండికేటర్. ఓకే, నేను క్రియేట్ చేశాను. సో ఇదైతే వదిలేద్దాం. ఇప్పుడు ప్రీవియస్ మార్కెట్ లో ఏమైంది, నిన్నటి అనాలిసిస్ వీడియోలో కూడా మీకు నేను ఏం నేర్పించాను, మార్కెట్ లో ఒక బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది, మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి తీసుకుంటే సపోర్ట్ ఈ పాయింట్ కి వెళ్ళి తీసుకుంటే మనకు హెవీగా బయింగ్ అనేది వచ్చేస్తుంది అని నేను నిన్నటి అనాలిసిస్ వీడియో చెప్పాను. ఇవాళ మార్కెట్ లో ఏం జరిగింది అంటే ఫస్ట్ క్యాండిలే ఇండిసిజన్ అయింది. ఫస్ట్ క్యాండిలే ఇండిసిజన్ అయింది. సో ఎప్పుడైనా మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ ఇన్ డిసిజన్ అయినప్పుడు మార్కెట్ లో మూవ్మెంట్ రావాలి అంటే ఆ ప్రీవియస్ క్లోజింగ్ అయినా కానివ్వండి, సారీ ప్రెసెంట్ డే క్లోజింగ్ అయినా కానివ్వండి, ఓపెనింగ్ అయినా కానివ్వండి, లెవెల్ బ్రేక్ చేయాలి. అలా
days బ్యాక్ వీడియోలో కూడా చెప్పాను నేను, ఎక్కడైనా బ్రేక్ చేసిందా, చేయలేదు. అలాగే ఇవాళటి అనాలిసిస్ వీడియోలో కూడా, సారీ, ఇవాళటి అనాలిసిస్ సెషన్ లో కూడా మార్కెట్ లో ప్రెసెంట్ డే క్లోజింగ్ ప్లస్ ప్రెసెంట్ డే ఓపెనింగ్ అండ్ లో ఎక్కడ బ్రేక్ కాలేదు. సో ఫస్ట్ క్యాండిల్ ఇండిసిజన్ అయింది కాబట్టి మార్కెట్ లో రీసెంట్ బ్రేక్అవుట్ ప్లస్ రీసెంట్ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనే లెవెల్ ఎక్కడ ఎండ్ ఆఫ్ ది డే లో లాస్ట్ 2 క్యాండిల్స్ లో బ్రేక్ అయ్యింది. కానీ మార్నింగ్ ప్రతి ఒక్క ఆర్డర్ బ్లాక్ దగ్గర రీటెస్ట్ బయింగ్ జరిగింది. అండ్ ఇది మీకు నేను మన ఇండికేటర్ పెట్టి కూడా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, పైన లెవెల్ బ్రేక్ చేయట్లేదు, కింద లెవెల్ బ్రేక్ చేయట్లేదు. ఇంకోటి, మార్కెట్ లో ఇండిసిజన్ క్యాండిల్ ఉందంటే మార్కెట్ 2 సైడ్ ట్రేడ్ చేస్తుంది. సో ఇవాళ మార్కెట్ 2 సైడ్ ట్రేడ్ చేసింది కాబట్టి ప్రతి ఆర్డర్ బ్లాక్ దగ్గర రీటెస్ట్ తీసుకున్నప్పుడే నేను ట్రేడ్ తీసుకున్నాను. దట్స్ వై నాకు ప్రతి ఆర్డర్ బ్లాక్ దగ్గర, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర, బయింగ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర ప్రాఫిట్ జరిగిందండి. సో ఇలా ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ తో బయటపడ్డాం. ఇప్పుడు వచ్చేసి రేపేంటి, ఇవాళ అయితే ఇండిసిజన్ అయింది, దాని బెనిఫిట్ మనం తీసుకున్నాము. ఎఫ్ఈజీస్ ఓకే, ఆల్ బెనిఫిట్స్ ఓకే, ఆల్ ట్రేడ్ డన్. ఇప్పుడు రేపేంటి అంటే మార్కెట్ ఆల్రెడీ ఇవాళ సైడ్ వే అయ్యింది కానీ ప్రాపర్ ట్రెండ్ బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ సపోర్ట్ అనేది పట్టుకోలేదు. సో అలా మనం చూసుకుంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ అండ్ రీసెంట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అండ్ ఈ లెవెల్ అనేది గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి, ఈ లెవెల్ అనేది రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి. కనిపించిందా? ఇలా బ్రేక్ చేయాలి. ఇలా బ్రేక్ చేసి ఈ పాయింట్ పైనే ఐదర్ ఈ పాయింట్ అయినా కానివ్వండి, ఐదర్ దాని లోయెస్ట్ పాయింట్ అయినా కానివ్వండి, రీటెస్ట్ రివర్సల్ చేస్తే బయ్యింగ్ ఆర్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది క్రియేట్ చేస్తేనే అటువైపు ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది. అలా కాకుండా మార్కెట్ స్ట్రాంగెస్ట్ బ్రేక్అవుట్ ఇవ్వాలి అనుకుంటుంది అనుకోండి, గ్యాప్ అప్ అవ్వాలి. స్ట్రాంగెస్ట్ బ్రేక్ డౌన్ ఇవ్వాలి అనుకుంటుంది, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలి అనుకుంటుంది అంటే స్ట్రాంగెస్ట్ గ్యాప్ డౌన్ చేయాలి. అలా చేస్తేనే మార్కెట్ లో మూవ్మెంట్ అనేది చేంజ్ అవుతుంది అండ్ ఒక ట్రెండ్ అనేది ఐడెంటిఫై అవుతుంది. ఓకేనా అండి? సో బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 2 లెవెల్స్, ఎందుకంటే వాళ్ళ మార్కెట్ లో సైడ్ వేస్ ఉంది కాబట్టి ప్రాపర్ లెవెల్స్ అనేవి డ్రా కావు. సెన్సెక్స్ లో మనం చూసుకుంటే సెన్సెక్స్ నిఫ్టీ లెవెల్స్ సేమ్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అండ్ రీసెంట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, ఈ 2 లెవెల్స్. ఇప్పుడు ఇది ఒక బ్రేక్ డౌన్, మార్కెట్ ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తేనే ట్రెండ్ అనేది డిసైడ్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ ఒక బ్రేక్ డౌన్, ఇక్కడికి వెళ్ళి ఫాల్ అయ్యిందే అనుకోండి, ఇక్కడ ఒక బయింగ్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా ఈ పాయింట్ అనేది కిందికి వస్తే మళ్ళీ ఇలా బ్రేక్ డౌన్ రివర్సల్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ 2-3 లెవెల్స్ లో మార్కెట్ అనేది మూమెంట్ క్యాప్చర్ చేయాలి. అలా కాకుండా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ చేస్తే మనం కొంచెం వెయిట్ చేయాలి. సో సెన్సెక్స్ లో వచ్చేసి ఈ 3 లెవెల్స్ అండి. అండ్ నిఫ్టీలో చూసుకుంటే సేమ్, నిఫ్టీలో కూడా అవైలబుల్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అండ్ రీసెంట్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అండ్ సేమ్ సెన్సెక్స్ లో చెప్పిన అనాలిసిస్ ఇక్కడ కూడా ఉంది అండి. ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ బ్రేక్ అయితే రీటెస్ట్ రివర్సల్ ట్రెండ్ డిసైడ్ చేయాలి, లేకపోతే గ్యాప్ అప్ అయ్యి సపోర్ట్ అయినా పట్టుకోవాలి. అలా కాకుండా పైకి వెళ్ళింది కాబట్టి యాజ్ ఎ బ్రేక్అవుట్ లాగా అయినా సపోర్ట్ తీసుకోవాలి, లేకపోతే యాజ్ ఎ బ్రేక్ డౌన్ లాగా అయినా మనకు రిజెక్షన్ దొరకాలి. సో సెన్సెక్స్ లో నిఫ్టీలో లెవెల్స్ సేమ్ ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీలో కొంచెం మూమెంట్ చేంజ్ ఉంది. సో డ్రాస్టిక్ చేంజ్ రావాలి మార్కెట్ లో ట్రెండ్ లో అంటే మనకు ఇమీడియట్ గా గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ కావాలి. అలా కాకుండా మార్కెట్ సైడ్ వేలో ఉండాలి అంటే ఈ లెవెల్స్ లోపల ట్రేడ్ చేయాలండి. ఓకేనా? మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.